ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు చాలా సమస్యలు ఉన్నాయి. ఇండస్ట్రియల్ బాగా డెవలప్మెంట్ చేయాలి, క్యాపిటల్ చేయాలి. క్యాపిటల్కు అనుసంధానంగా రోడ్ల ఏర్పాట్లు, అనుసంధానంగా రోడ్లు ఏర్పాటు చేసి నగరాలు ఏర్పాటు చేస్తా కదా, నగరంలో మనుషులు జీవించాలి కదా. అమరావతి క్యాపిటల్గా ప్రకటించిన తర్వాత 12 సంవత్సరాలైన తర్వాత జనసాంద్రత ఎంత పెరిగింది అనేది ఇక్కడ సమస్య. ఏమైనా పెరిగిందా జనసాంద్రత? ఫ్లోటింగ్ వచ్చిందా? వలసలు వచ్చాయా? ఉన్నవాళ్ళు వలసలకు వెళ్తున్నారా? మీకున్నటువంటి నగరాలు ఎన్ని? నగరాలలో అభ్యుదయం వైపు, ప్రగతి వైపు వెళ్ళాల్సింది. ఫ్యాక్టరీలు, ఒకవైపు రైతు కుదేలవుతూ ఉన్నాడు, అప్పులపులవుతూ ఉన్నాడు, సహకారం లేదు అతనికి. పక్క రాష్ట్రాలలో ఇక ఇతర రాష్ట్రాలు చూస్తే, తెలంగాణలో చూసినా ఒకవైపు గర్వంగా రైతు వెళ్తున్నాడు. ఒకనాడు గుంటూరు రైతు, తూర్పుగోదావరి జిల్లా రైతు వస్తుందంటే గౌరవంగా ఉండేది, ఒక సెలబ్రిటీ స్థాయి ఉండేది. ఒకనాడు ఏ తూర్పుగోదావరి, ఉభయ గోదావరి జిల్లాలో ఏ మూలకెళ్ళైనా రంగరంగ వైభవంగా షూటింగ్లు జరుగుతుండేవి. అక్కడ ప్రకృతి విలయమైపోయింది. అంతకన్నా రమణీయ ప్లేసులు, ఖర్చు తక్కువ ప్లేసులు అందుబాటులో ఉండడం వల్ల ఇక్కడిక్కడే షూటింగ్లు జరుగుతూ ఉన్నాయి. ఆదాయం పడిపోతూ ఉంది. రాజకీయాలు కులాలుగా విభజన జరిగిపోయింది, మతాలుగా విభజన జరుగుతూ ఉంది. ముఖ్యంగా కుల విభజన జరిగిపోతూ ఉంది, వివక్ష జరిగిపోతూ ఉంది. ఒక కారం చేడు, ఒక చొండూరు సంఘటనలు ఇంకా గాయాలు మాయననే మానలేదు, ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి దాని తాలూకా సంఘటనలు. వీటిని గురించి వెళ్ళి ఎన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలంటే, నేను పోల్చాలంటే తెలంగాణ గురించి పోల్చాల్సి వస్తుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత అవమానాలు అనుమానాల మధ్య ఏర్పడినటువంటి తెలంగాణని, వెక్కిరింపుల మధ్య ఏర్పడిన తెలంగాణని, మీకు పరిపాలన చేత కాదు, మీకు వసతులు లేవు, కరెంటు లేదు, నీళ్లు లేవు, రోడ్డు వ్యవస్థ లేదు, నాలెడ్జ్ లేదు, అనుభవం లేదు, నాలెడ్జ్ కూడా లేదనే దేవ చేశారు. కానీ ఆ తరుణంలో దార్శనికతతో వహించి కేసీఆర్ గారు మౌనం వహించి కేవలం అభివృద్ధి వైపు మాత్రమే, హిస్టారికల్గా అభివృద్ధి చేయించాలి అని చెప్పేసి ఏ విధంగా బహుముఖంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాడో ఒక్కసారి మనం మననం చేసుకోవచ్చు. ఒక స్పిరిచువల్గా ఒక వేములవాడ, ఒక సమ్మక్క సారక్క, ఒక యాదగిరిగుట్ట, వీటిని అంటే హిందుత్వం మార్కును వదులుకోకుండా హిందుత్వాన్ని ఎందుకంటే వాస్తవానికి హిందూ ఓట్ల కోసం చేయలేదు. తన రాష్ట్రంలో ఆధ్యాత్మికమైనటువంటి టూరిజం జరగాలి, ప్రాశస్తి జరగాలి. ఆల్రెడీ ప్రాశస్తున్న వాడిని నెగిటివ్లకు నిర్లక్ష్యం చేయబడ్డ వేములవాడ ఎంత ప్రాశస్తి ఉందో, ఒక నెగిటివిటీ అక్కడికి వెళ్తే ఓడిపోతారు అనేటువంటి నెగిటివిటీ ప్రచారం. యాదగిరిగుట్ట, ఇట్లా ఏది చూసినా కూడా నిర్లక్ష్యానికి గురైనటువంటి వాటిని, చెరువులను, బావులను, వీటన్నిటినీ మిషన్ కాకతీయ వైపు, రోడ్లు, నగరాలు, ఐటీ కంపెనీలు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, సింగిల్ విండో సిస్టమ్, టీ హబ్బు, ఇట్లా ఏది చూసుకున్నా, ఏ రంగంలో చూసుకున్నా, ముఖ్యంగా రైతు సగర్వంగా తలెత్తుకొని కాలరెగిసుకొని తిరిగాడు. ఏ చెట్టు కిందనో పండుకుంటే టంగున మెసేజ్లు వెళ్ళాయి. ఏ అర్ధరాత్రిలో కరెంటు వస్తుందో రాకడో పోతుందో తెలియని అంధకార పరిస్థితిలో కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలన్నట్టు ఎగతాళి చేసినటువంటి నీచుల మధ్య కరెంట్ అంటే ఇది అని చెప్పేసి కరెంటు గురించి మాట్లాడిన వాళ్ళకి షాక్లు ఇచ్చారు. మిగులు కరెంటు దాకా వెళ్ళింది. మళ్ళీ అది ఉచిత కరెంటు ఇస్తూనే రైతుకు భరోసా, పాప పుడితే కిట్స్, కులవృత్తుల వారికి సహకారం, ఇట్లా ఏది చూసుకున్నా కాన్సన్ట్రేషన్. ఈ మీన్ వేళలో కేసీఆర్ మీద ఎన్నో అపాండాలు, ఎన్నో విమర్శలు. ఇది ముఖ్యమైన సమస్య. నికృష్టమైనటువంటి విమర్శలు. ఎలాంటి విమర్శలు అంటే చివరికి వ్యక్తిగతంగా బిహేవియర్స్ని, అలవాట్లని కూడా ఎద్దేవా చేస్తూ కార్టూన్స్ వేసి పేరును అబ్రివేషన్లో పెట్టి నికృష్టంగా బూతులు, కుటుంబాన్ని అహంకారి అని ఎన్నో రకాలైన అపవాదులు చేస్తూ సోషల్ మీడియాలో బహిరంగంగా మాదిరిగానే టీవీలు పెట్టి ఒక దుర్మార్గుడైతే
ఒక దుర్మార్గుడు అయితే ఇట్లా న్యూస్ ఛానల్ మీద విశ్లేషణ పేరు మీద వార్తల పేరు మీద అబద్ధాలు అవాకులు చవాకులు వేలుతున్నా అతను అరెస్ట్ చేయలే, అతని మీద దాడి జరగలే. చట్టం ప్రకారం 1, 2 జరిగింది, అంతవరకే జరిగింది, తర్వాత వదిలేశారు. ఇట్లా కేసు వెనక కేసు పెట్టి బెయిల్ వెనక బెయిలు, కోర్టు మెట్టు బయటికి పెట్టక ముందుకే అడుగు బయటకు ముందుకే కేసు పెట్టడం ఎంతవరకు ధర్మం, ఎంతవరకు న్యాయం? ఇది మీకు రాక అవకాశం వచ్చింది. ఇక్కడ మీ కోణం నుంచి మళ్ళీ బయలుదేరదాం అంటే ప్రగతి వైపు, ప్రజల కోసం, రాష్ట్రం కోసం పరితపించే వారి ఆలోచన పనితీరు కేసీఆర్ పనితీరు. మీ పనితీరు ఎలా ఉంది? ఎందుకు అంటే నా తోటి సోదరులు ఆంధ్ర ప్రజలకు మంచి జరగాలి, మంచి చేయగల నాయకుడు ఎవరొస్తారని చూస్తున్నప్పుడు నిస్వార్థమైనటువంటి రాజకీయం అర్హత. ఎందుకు అర్హత అంటే మిగతా వాళ్ళందరికీ కూడా రాజకీయంగా వచ్చేసి కోట్ల రూపాయల అవినీతి చేసుకొని డబ్బు వెనకేసుకోవాలనుకునేటువంటి నేపథ్యం ఉన్న వాళ్ళు వస్తారు. అలా అవకాశం వస్తే కుంభకోణాలే చేస్తారు. కానీ మీరు సేవా దృక్పథంతో, ప్రేమే లక్ష్యంగా మీ అన్నగారి క్యాప్షన్ తోటి మీరు ఆల్రెడీ స్థితిమంతులు. ఒక్క 30 పని దినాలు పనిచేస్తే ఎంత లేదన్నా 100 కోట్ల రూపాయలు వస్తాయి మీకు ప్రతి సినిమాకు. అది బహిరంగ రహస్యమే, అందరికి తెలిసిన రహస్యమే. 30 రోజులు పనిచేస్తే 100 కోట్లు సంపాదించేటువంటి ఆర్థిక స్తోమత, ఆల్రెడీ సాధించినటువంటి సంపాదించిన ఆస్తులు, సేవ చేయాలంటే తత్వము, సేవ చేయాలని ఆలోచన ఉన్న మీకు అవకాశం ఇస్తే మీకు అద్భుతమైనటువంటి ప్రగతి సాధిస్తారు. మీదే ఏదైతే చెప్పారో ఎన్నికల ప్రచారంలో, ఏదైతే వైఫల్యాల గురించి ప్రశ్నించారో వాటిని తీర్చిదిద్దారు. అన్యాయమైపోతున్నట్టు మహిళలు 3,000 మంది మహిళలు మిస్సింగ్ అవుతున్నారు. నిజమే కదా? నా తోటి ఆడబిడ్డలకు వాళ్ళకు భరోసా ఇస్తారు మీలాంటి వాళ్ళు వస్తే అని. కానీ ఈరోజు సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, ఏం చెప్తుంది, ఆమెకి ఏం న్యాయం జరిగింది అని అడుగుతూ ఉంది. మీరు ఈ రావణ్ అనే ప్రశ్న అనేటువంటి వ్యక్తి మీద వరుసగా కేసు వెనక కేసు పెట్టడానికి వ్యూహాత్మకంగా పకడ్బందీగా స్పెషల్ ఆఫీసర్లు కూర్చొని, న్యాయ నిపుణులు, పోలీసు నిపుణులు పుంఖాలుగా గంటలుగా కూర్చొని షార్ట్షీట్లో అది ఎఫ్ఐఆర్ ఫిర్యాదు కాపీలు తయారు చేసి నెట్వర్కింగ్ పనిచేస్తుంటే, ఇంత ఇంటలెక్చువల్గా పనిచేస్తున్న మేధస్సు, కాన్సన్ట్రేషను సుగాలి ప్రీతి మీదనో రాష్ట్ర భవిష్యత్తు మీదనో పెట్టుంటే ఇంకెక్కువ ప్రగతి వచ్చేది, ఇంకెక్కువ భరోసా వచ్చేది, ఆత్మ నిబ్బరం వచ్చేది తెలుగు ప్రజలకు. ఈరోజు అక్కడ భయం. ఈ భయం అనేది ఎట్లా ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసు కదా? రిఫ్లెక్షన్స్, కర్మ రిటర్న్ గిఫ్ట్స్. అవకాశం వస్తే మళ్ళీ ఎన్నికల్లో ఫలితాలు అంత రివర్స్ ఉంటాయి. అవకాశం వచ్చింది కదా, దాన్ని వినియోగించుకుంటారేమో మీరు అని ఆశపడ్డాను. ఇప్పుడు భంగపడాల్సి వస్తుంది, బాధపడాల్సి వస్తుంది. మీ సినిమా డైలాగే ఉంది కదా, ఎక్కడ తగ్గేవాడే ఎదుగుతాడని తెలిసినవాడే. అట్లా మీరు తగ్గుతారనుకున్నాం. కానీ మిమ్మల్ని విమర్శిస్తే, మిమ్మల్ని ప్రశ్నిస్తే ఈ విధంగా వేధిస్తారా? ఇదే వేధింపులు, ఇదే సెక్షన్లు, ఇదే కేసు తీరు, ఇవే ప్రశ్నలతోటి మీ అభిమానులు చేసే దాడి మీద, మీ అభిమానులు చేసే పోస్టుల మీద కేసులు పెడితే రాష్ట్రంలో ఎంతమంది అరెస్ట్ అవుతారో లెక్కల్లో తెలుసా మీకు? మళ్ళీ ప్రశ్న సూటిగా అడుగుతున్నాను. మీరు ఈరోజు పెడుతున్నట్టు కేసు తాలూకు సెక్షన్లు, ఫిర్యాదు తాలూకు అంశాలతోటే తిరిగి కేసులు పెడితే మీ ఫ్యాన్స్ అని చెప్పబడేటువంటి, మీ అభిమానులు అని చెప్పబడేటువంటి వాళ్ళు సైకోథెటిక్గా ప్రవర్తిస్తూ ఇచ్చిన కామెంట్స్ కానీ పోస్టుల విషయంలో లెక్కలు పెడితే ఎన్ని కేసులు అవుతాయో తెలుసా? నెంబర్ 1 అది. నెంబర్ 2, మీరు ఇప్పుడు సెక్షన్ల ప్రకారం, మీరు ఫిర్యాదు చేస్తున్నట్టు అంశాల ప్రకారం, మీరు లేవనెత్తినట్టు అంశాల ప్రకారం కేసులు పెడితే మీ మీద ఎన్ని కేసులు అవుతాయో తెలుసా పవన్ కళ్యాణ్ గారు? పాతయి కూడా. అంటే రాష్ట్ర పోలీసుకు ప్రజలకు భరోసా ఇవ్వాలి. అర్ధరాత్రి ఇంట్లో పండుకున్నా క్షేమంగా ఉంటామని ఉండాలి. విఐపీలకు భరోసా ఉండాలి. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసు విభాగం మేధస్సు ఈరోజు అధికారుల
రెడ్ బుక్కు అమలుకు కాన్సల్టేషన్ చేస్తూ ఉంటే మీ రెడ్ బుక్ మీరు అఫీషియల్గా అనౌన్స్ చేశారు చాలాసార్లు. మా దగ్గర రెడ్ బుక్ నోట్స్ రాసుకుంటున్నాం, మీ సంగతి తెలుస్తాం, నార తీస్తాం, తొక్కుతాం, తోలు తీస్తాం. నా కొడుకుల్లారా, ఇది ఏ ఊరి, ఏ రాజ్యాంగం అమలు, ఏ రాజ్యాంగం అనుమతించే భాష? ఇలా రెడ్ బుక్లు మీరు రాస్తే ఇంకొక బుక్ పెడితే బుక్కులు అమలు అవుతాయా? రాజ్యాంగం అమలు కావాలా? దేశంలో రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారే. ఇది ఎక్కడి చట్టం, ఇది ఎక్కడి పాలన? వీటి కోసమా మేము కలలు కానీ మిమ్మల్ని గెలిపించుకుంది, మీ మీద ఆశలు పెట్టుకుంది? మీ గో సాటిస్ఫాక్షన్ కోసమా? మీరు దైవాంశ సంభూతులా? మిమ్మల్ని ఎవరిని ఏమనకూడదా? భావస్వేచ్ఛ లేదా? ఆ ఆర్టికల్ భావస్వేచ్ఛ గురించి ఏం చెప్తా ఉంది? రాజ్యాంగం ఏం చెప్తా ఉంది? భావస్వేచ్ఛ లేదా? భావాన్ని వ్యక్తం చేయలేరా? విమర్శించి తట్టుకోలేరా? ఇదెక్కడిది? చట్ట ప్రకారమే ఏదన్నా కూడా, చట్టంలో కూడా బెయిల్, నాన్ బెయిలబుల్, స్టేషన్ బెయిల్, కండిషన్ బెయిల్, నాన్ బెయిలబుల్ కేసులు ఉంటాయి. కేసు వెనక కేసు పెట్టే తీరే మిమ్మల్ని అత్యధికంగా ఆశ్చర్యానికి గురి చేసింది. మమ్మల్ని సుమారు 35 కేసులు వెంట పెట్టుకొని కేసు వెనక కేసు పెడుతున్నారు. దాని పరిణామాలు కూడా ఎలా ఉంటాయో కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది టోటల్గా మొదటి కోణంలో, మొదటి దశలో చెప్పింది ఏమిటంటే, చాలా ఆశలు పెట్టుకున్నట్టు పవన్ కళ్యాణ్ గారు మీకున్నటువంటి క్రెడిబిలిటీ తోటి రాష్ట్రానికి ఇంకా ఏదో చెయ్యాలి అంటే, రాజకీయ నాయకులు అన్నీ చేయాలనుకోవడంలో అమలులో పొరపాట్లు జరుగుతుండవచ్చు, ఫలితాలు రాకపోవచ్చు. కానీ మీ ప్రయత్నం మీరు చేస్తూ ఇప్పటికి కూడా మీ క్యాపిటల్ ఏంటో కన్ఫ్యూజే ఉంది ప్రజల కోణంలో. మీరు వచ్చేసి మీరున్న రోజులు అమరావతి అంటారు. ఆ రోజు మీరు అమరావతి మీద కూడా విమర్శించారు, అదంతా వేరు విషయం. స్వయానా తెలుగుదేశం పార్టీతో విభేదించారు, అది రాజకీయ అంశాలు. ఇప్పుడు ఆ కోణంలోకి వెళ్ళదలుచుకోలేదు. అయితే మీరు ఇక్కడ ఏదైతే మళ్ళీ ఇప్పుడు ఇంకొక పార్టీ ఇంకొక రాజధాని పేరు చెప్పింది, మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటూ మళ్ళీ ఇంకొక రాజు పేరు చెప్తుంది. ఇట్లా అయితే క్యాపిటల్కు ఇన్వెస్ట్మెంట్స్ ఎలా వస్తాయి స్టేట్స్కు? రేపు ఇంకో గవర్నమెంట్ వస్తే మమ్మల్ని నట్టేట ముడుస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టగలుగుతారా? ఈ అనిశ్చిత పరిస్థితులు ఎందుకు క్రియేట్ అవుతున్నాయంటే మీ రాజకీయ కాంపిటీషన్స్, ఐడెంటిఫికేషన్ ప్రాబ్లం, మీ గుర్తింపు కోసం తహతహలాడుతూ ఉన్నారు. రాజకీయ నాయకుల ఇగోల కోసం, గుర్తింపుల కోసం రాష్ట్రాన్ని బలి చేస్తున్నారు. ఇది సమస్య. ఇది ఆలోచించాల్సిన విషయం.